హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు నన్ను నేను పరిచయం చేసుకోవడం కోసం మీ అందరి ముందుకైతే వచ్చేసాను. నా పేరు రమ్య. నాదైతే ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి మా మదర్ వాళ్ళందరం హైదరాబాద్లోనే ఉండేవాళ్ళము. నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడైతే కరోనా వచ్చింది. కరోనా వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు చాలామంది. కరోనా టైంలోనే నా మ్యారేజ్ కూడా అయిపోయింది. అంటే అంత తొందరగా ఎందుకు అంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే మా ఫాదర్ అయితే చనిపోయాడు. ఇంకా మదర్కి చిన్నప్పటి నుంచే పోలియో ఉంది. ఇంకా సిస్టర్ ఉంది, కానీ తనకు కూడా అంత మెచ్యూరిటీ లేదనమాట, చిన్నపిల్ల మనస్తత్వము. ఇంకా అందుకే ఇంటర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మ్యారేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మేమైతే ఉండేది కర్నూలు అనమాట, ఆంధ్రప్రదేశ్. మేము ఉండే విలేజ్ అయితే పోలికలు. నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మా పిల్లలు మొత్తం ఇదే అనమాట మా ఫ్యామిలీ. నాకైతే ఫస్ట్ ఒక బాబు 4 ఇయర్స్, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎల్కేజీలో ఉన్నాడు. నెక్స్ట్ రీసెంట్గా 5 మంత్స్ అయితే అవుతుంది, ట్విన్స్ పుట్టారనమాట, బేబీ గర్ల్స్ ఇద్దరు. మీరు ఈ వీడియోస్లో చూసే ఉంటారు ఇద్దరు. అసలు నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే 2 ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని. బట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామన్నా ఏదో ఒక ప్రాబ్లము, సరే నెక్స్ట్ చేద్దాం అనుకుంటూ అలా డిలే అయిపోతూనే ఉంది. లాస్ట్ ఇయరే అనుకున్నాను స్టార్ట్ చేద్దామని. బట్ అప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడము, మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్, ట్విన్స్ కాబట్టి కొంచెం బెడ్ రెస్ట్లో ఉండని చెప్పారు డాక్టరు. తర్వాత డెలివరీ తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుని ఇంకా 5 మంత్స్ వరకు అయితే కుదరలేదు. రీసెంట్గా కూడా నేను ఇప్పుడు వద్దులే, పిల్లలకి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయాక స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాను. బట్ మళ్ళీ 1 ఇయర్ అయిపోయినాక ఏమనుకుంటానంటే, పోనీలే కొంచెం పిల్లలు పెద్దగా అవని, స్కూల్కి వెళ్ళని, సో ఇంకా అలా డిలే అవుతూనే ఉంటుంది. కాబట్టి సరే ఇంకా చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. బట్ ఏ వీడియోస్ అప్లోడ్ చేయాలి అనేది అయితే ఆలోచిస్తూ ఉన్నానన్నమాట. అయితే నాకు మెయిన్గా మెహందీ వచ్చు, ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, రంగుల డిజైన్స్, ఇలా అయితే అన్నిట్లో నాలెడ్జ్ అయితే ఉంది, ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. సో ఆ వ్లాగ్స్ అయితే పెడదామని అయితే అనుకొని స్టార్ట్ చేశాను. కానీ ఒక్క వీడియో కూడా అసలు షూట్ చేయడమే అవ్వలేదన్నమాట. పిల్లలతోనే సరిపోతుంది. నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా 2 మంత్స్ అయితే అవుతుంది. బట్ ఆల్మోస్ట్ ఒక 20-30 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాను, ఎక్కువైతే చేయలేకపోయాను. కానీ ఇంకా లేదు, ఇప్పటి నుంచి అయితే డిసైడ్ అయ్యాను అనమాట, ఖచ్చితంగా వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి, ఎంత కష్టమైనా సరే. ఎందుకంటే మనం ఏదైనా ఒకటి అనుకుంటే ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే దాన్ని డిలే పోతూ ఉంటే ఇంకా అది ఎప్పటికీ డిలే అవుతుంది తప్ప మనం అనుకున్న గోల్ అయితే ఎప్పటికీ రీచ్ అవ్వలేము. కాబట్టి నేను కూడా సరే ఇంకా చేద్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. బట్ ఈ వీడియో నా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అయితే కాదు, దీనికన్నా ముందు 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. టెంపుల్కి వెళ్ళిన వీడియో, ఇంకా వేరే వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట ఇంట్రొడక్షన్ వీడియో చేద్దామని. బట్ ఇప్పటికైతే కుదిరింది. నేను అసలు ఈ ప్లాట్ఫామ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే దీనికి కూడా ఒక రీజన్ అయితే ఉందన్నమాట. మేము ఉండేది పల్లెటూరు, ఇక్కడ వ్యవసాయం, పొలం పనులు తప్ప వేరే ఏమీ ఉండదు. నేనంటూ ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటే మనం బయటికి వెళ్ళే ఆప్షన్ అయితే లేదు. కాబట్టి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, ఇంటి పనులు చూసుకుంటూ ఏదైనా ఒకటి చేద్దామని అనుకుని అయితే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నాకు వచ్చినవి మీకు చూపిస్తూ మీ నుంచి ఎంతో కొంత నేను కూడా నేర్చుకుంటూ బ్లాగ్స్ లాగా చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. దీనికి మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. నాకైతే మెహందీ డిజైన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, ఇంకా రంగుల డిజైన్స్, ఇలా అన్ని రకాలైతే వచ్చనమాట, చాలా ఇంట్రెస్ట్ కూడా. బట్ ఇవన్నీ వ్లాగ్స్ రూపంలో మేము ముందుకు తేవాలి అంటే మీరు నన్ను సపోర్ట్ చేస్తేనే అదైతే సాధ్యం అవుతుంది. అంటే ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, హౌస్ వైఫ్ కానీ మిగిలిపోకుండా నేనంటూ ఏదో ఒకటి చేయాలి, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అనే దానికోసం అయితే నేను ఈ ప్లాట్ఫామ్ని అయితే ఎంచుకున్నాను. ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఖాళీ టైంలో వీడియోస్, వ్లాగ్స్ చేసుకోవచ్చు కాబట్టి. ఇంకా బయటికి వెళ్ళే ఆప్షన్ అయితే లేదనమాట మాకు. ఇంకా ఏది ఉన్నా సరే మనం ఇంట్లో చేసుకుంటూ ఉండాల్సిందే. కాబట్టి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేనైతే ముందుకు వెళ్ళగలను. కాబట్టి మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. మాదైతే చిన్న కిరాణం షాప్ అండి. మా హస్బెండ్ అయితే కిరాణం షాప్ ఉందన్నమాట, ఇంకా వేరే ఏమైతే లేదు. కాబట్టి నేను కూడా ఎంతో కొంత మా హస్బెండ్కి సపోర్ట్ చేయాలి అనేసి ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను. సో మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కూడా కొంచెం చూడండి ఫ్రెండ్స్. వ్యూస్ అయితే అస్సలు రావడం లేదు లాంగ్ వీడియోస్కి. చాలా కష్టపడి పిల్లలతో షూట్ చేశాను. ప్లీజ్ ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు, బలవంతం ఏం లేదు. బట్ మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.